నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని హామీలను అమలు చేసిన కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గంజాయి స్వాధీనం చేసుకున్న 2 టౌన్ పోలీసులు. వ్యాపారిని బెదిరించిన కేసులో నిందితుడు అరెస్ట్. తెనాలిలోని ప్రిన్స్ హోటల్లోని ఫంక్షన్ హాల్లో బుధవారం గ్రేస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దివంగత రెవరెండ్ తెనాలి రూపస్ పాల్ 10వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు అతిథులకు తెనాలి నవీన్ పాల్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం ఈ సందర్భంగా జరిగిన సభకు తెనాలి గ్రేస్ మినిస్ట్రీ కొల్లూరు 4 ఫ్రంట్ స్కూల్ డైరెక్టర్ తెనాలి నవీన్ పాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆనాడు రూపస్ పాల్ చేసిన సేవలను పలువురు అతిథులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో హార్వెస్ట్ ఇండియా బిషప్ కె సురేష్ కుమార్, ఈరే మినిస్ట్రీస్ బిషప్ కె సుధీర్ కుమార్, బిషప్ పి జాన్పాల్, బిషప్ కె అబ్రహం, బ్రదర్ పి ఐజాక్, జూనియర్ థామస్, బిషప్ జి సాధు జూనియర్ థామస్, షాలేష్ ఆర్మీ, టీసీ థామస్, బ్రదర్ పిఐ జక్, దేవ్పాల్, రత్నజ్యోతి, ఆశీర్వాదం, కన్నెగంటి మురళి, లూథర్ పాల్, ప్రేమ్ కుమార్, సినీ డైరెక్టర్ దిలీప్ రాజా, తెనాలి పరిసర ప్రాంత పాస్టర్లు తదితరులు పాల్గొని రూపస్ పాల్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఆకలితో వచ్చి ధర్మం చేయండి ఆయన హృదయం ద్రవించేది. ఆయన ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి గొప్పగా చదువుకొని మరి దైవభక్తుడిగా యేసు ప్రభు యొక్క కీర్తి ప్రతిష్టల్ని అలాగే ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ యొక్క భూమి మీద ఆయన పుట్టాడు అనే విధంగా ఆయన యొక్క ప్రసంగాలు ఉంది. బిల్లీ గ్రహాం అనే గొప్ప దైవజనులు ఎప్పుడు ఆయన మూర్త పదం ఏంటంటే ఎప్పుడు ఆయన ఏం చెప్తా ఉంటారంటే హెవెన్ ఈజ్ మై హోమ్ అని చెప్తా ఉంటారు. ఐ ఆమ్ ఓన్లీ పాసింగ్ త్రూ దిస్ వరల్డ్. I am a temporary traveler. This is a short journey. My true and eternal home is in heaven. గృహము పరలోకంలో ఉన్నది. A true and eternal home కి పెద్దలు శ్రీ రూపస్ పాల్ గారు అక్కడికి అరుదించి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది. మరి వారిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తెనాలిలో దైవ సేవ చేస్తున్నటువంటి నాయకులైనటువంటి వారందరినీ ఈ యొక్క 10వ వర్ధంతి ఈ యొక్క స్థితి వేదిక కూడికకు ఆహ్వానించడం చాలా గొప్ప విషయం. రూపస్ పాల్ గారు అంటే మాకు తండ్రి వయసు వారు. చిన్నప్పుడు స్కూల్ కాలేజీలకు వెళ్తున్నప్పుడు కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తూ చిన్నపిల్లలను చేరదీసి అనాథలను ఆదరించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. అప్పట్లో ఇప్పుడున్నంత అవేర్నెస్ లేదు. అప్పుడే మిషనరీలు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండే అందులో వచ్చిన వాటిని మొత్తం కూడా సమాజం కోసం ఉపయోగించాలని చెప్పి తపన పడేవాళ్ళు. అంటే మాకు కూడా అనిపించేది ఈయన బాగా చేస్తున్నారు అనిపించి వారు ఒక స్కూల్ని స్టార్ట్ చేసి కొల్లూరు మండలంలో సేవలో పాల్గొంటాం. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ చట్టం కింద
పోలీసులు 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మల్లవరపు పృథ్వీపై సమాచారం అందడంతో తెనాలి 2 టౌన్ సీఐ డి రవీంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసులు తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పృథ్వీతో పాటు మరో 3 అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మల్లవరపు పృథ్వీ, షేక్ బాజీ బాబా అలియాస్ బాజీ, కవల ఉపేంద్ర సింగ్, నల్లపు ప్రదీప్ కుమార్ ఉన్నారు. మరో వ్యక్తి పోలీసులను చూసి పరారైనట్లు, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో గతంలో నీలకంఠం కృష్ణమూర్తి అలియాస్ కృష్ణ, నీలకంఠం ప్రభుకుమార్ అలియాస్ ప్రభులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతుంది. తెనాలి డీఎస్పీ బి జనార్దనరావు ఆధ్వర్యంలో సిఐ డి రవీంద్రబాబు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఈ చర్యలు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం 2025లో క్రైమ్ నంబర్ 26/2025లో అనే క్రైమ్లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 అంటే గంజాయి కేసులో 3 నిందితులలో 2 అరెస్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఒక వ్యక్తి మల్లవరపు పృథ్వీ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి నిన్న మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఈ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వడ్డేశ్వరం గ్రామం పరిధిలో ఉందని తెలియగా అక్కడికి సమాచారం మేము మా సిబ్బంది వెళ్ళగా అక్కడ పృథ్వీ అనే ఈ A1 వ్యక్తితో పాటు మరొక 4 మాకు అక్కడ కనిపించారు. ఆ 4లో 3 మేము పట్టుకోవడం జరిగింది, 1 పారిపోవడం జరిగింది. ఆ 3 పేర్లు షేక్ బాజీ బాబా, కవల ఉపేంద్ర సింగ్, నల్లపు ప్రదీప్ కుమార్ అనే వ్యక్తులు. వీళ్ళంతా తాడేపల్లి గ్రామవాసులు. వీళ్ళకు కూడా గతంలో కేసులు ఉన్నాయి. అయితే ఈ కేసులో ఈ యొక్క కేసులో భాగంగా మేము వాళ్ళని విచారించగా వారి వద్ద నుండి మల్లవరపు పృథ్వీ దగ్గర మిగతా 3 వద్ద నుండి సుమారు కేజీ గంజాయిని కొంచెం పైన అటు 50 గ్రాములు ఎక్కువగా మేము రికవరీ చేయడం జరిగింది. ఈ పృథ్వీ అన్న వ్యక్తి వేరే వ్యక్తి ఒక సాధువు గతంలో అతను ఇంట్లో ఉంచుకోవడం, మిగతా వాళ్ళ దగ్గర వీళ్ళు తాగే వ్యక్తులు, ఈ తాగే వ్యక్తులకి ఇతను అమ్మడం జరిగింది. వీళ్ళందరి దగ్గర స్వాధీనం చేసుకోవడంలో కేజీ గంజాయి మా దగ్గర మేము రికవర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ మల్లవరపు పృథ్వీ ఈ కేసులోనే కాదు, గతంలో 3 గంజాయి కేసులు ఉన్నాయి. మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. వాళ్ళు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన కేసులు. అదేవిధంగా షేక్ బాజీ బాబా ఒక గంజాయి కేసు ఉంది రాజమండ్రిలో. అదేవిధంగా కవల ఉపేంద్ర సింగ్ ఇతంది 25 కేసులు దొంగతనాల కేసులు ఉన్నాయి, 2 గంజాయి కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళి వచ్చిన కేసులు ఉన్నాయి. ఈ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 గంజాయి కేసులు. అదేవిధంగా నల్లవరపు ప్రదీప్ కుమార్ మీద కూడా 307 కేసు ఉంది. ఈ విధంగా ఇతను ఈ కేసుల మీద ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. విలువ సుమారు 20,000 దాకా ఉంటుంది దాని విలువ. ఆ విధంగా ఉంటుంది. ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుందంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు పూర్తిగా ఈ యొక్క మాదక ద్రవ్యం మీద ఉక్కుపాదం మోపుతున్నాం. ఒకవైపు అవగాహన సదస్సులతో ఎక్కడ గంజాయి తీసుకోవడం కానీ సేవించడం జరగకూడదు అని అనేక రకంగా అవగాహన సదస్సులు జరుపుతున్నాం. రెండో వైపు పూర్తిగా ఉక్కుపాదం మోపి ఎవరైతే దాని మీద ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ జైలు పంపించడం జరుగుతుంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. పట్టణంలోని 35, 36 వార్డుల్లో ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, పరిశ్రమలు, పోలవరం ప్రాజెక్టు వివరాలతో రూపొందించిన కరపత్రాలను అందజేశారు. ప్రజా సమస్యలను, పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ 6లో అన్ని పథకాలను ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ తదితర పథకాలను ప్రజలు అందుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో కూటమి పాలన చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు తమ పార్టీకి పుట్టగతులు ఉండవనే ఆలోచనతో బురద చల్లే ప్రయత్నాలను ప్రజలు గమనించాలన్నారు. పట్టణంలో అభివృద్ధి కూడా జరుగుతుందని, ప్రజల సమస్యలు ఉంటే గ్రీవెన్స్ తో పాటు పార్టీ ప్రతినిధులు నిర్వహించే ప్రజా దర్బార్లో కూడా తెలియచేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పెండెల సుబ్బారావు, బ్రహ్మేశ్వరరావు, వార్డు ప్రెసిడెంట్ శ్రీనుబాబు, విజయసారథి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో 35, 36 వార్డుల్లో పర్యటించడం జరిగింది. పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపు ప్రభుత్వంలోకి కూటమి నాయకత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తి వస్తూ ఉంది. 2 ఏళ్ల కాలంలో ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకి అందించాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాం, సామాజిక మార్పులకి ఎలాంటి సందర్భంలో శ్రీకారం చుట్టాం, గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం, అరాచకత్వం, అవినీతి, అలజడిని సృష్టించినటువంటి ఈ రాష్ట్రంలో తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్వైభవం వైపుకు తీసుకురావడానికి రాజధాని లేని రాష్ట్రాన్ని మరలా అమరావతి రాజధానిగా, ప్రజా రాజధానిగా ఏర్పరచుకోవటం, జీవనాడైనటువంటి పోలవరాన్ని మరలా తిరిగి తీసుకొచ్చుకోవటం, అదేవిధంగా మనందరికీ తెలుసు సంక్షేమం అంటేనే కూటమి నాయకత్వం అంటేనే సంక్షేమం. ఆనాడు తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మన రాష్ట్రమే ఒక అడుగు ముందుకు వేసి సంక్షేమానికి ఒక దిక్సూచి అయినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ పూర్వం, తెలుగుదేశం పార్టీ తర్వాత అనుకునేలాగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమం చేసినా, ఏ అభివృద్ధి చేసినా, మరి ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6ని ఏదైతే ఆ రోజున అమలు చేస్తామని చెప్పామో దాన్ని అమలు చేసినటువంటి విధానం, నిరుద్యోగ యువతకి ఆ రోజున అభయం ఇచ్చాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో 20 లక్షల ఉద్యోగాల్ని కేటాయించే నేపథ్యంలో పారిపోయినటువంటి పరిశ్రమలు మరలా తిరిగి తీసుకువచ్చి ఉత్పత్తి చేసి, ఉత్పాదక చేసి, అభివృద్ధి చేసి, సంపదని సృష్టించి ఆ సంపదని పంచుతున్నటువంటి పాలన ఈ రోజున మీకు కనపడేలాగా తెలియజెప్పాలని ఈ కార్యక్రమం. వ్యాపారిని బెదిరించి 6,80,000 రూపాయలను బలవంతంగా వసూలు చేసిన కేసులో నిందితుడిని తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గంగారమ్మపేట జైన్ టెంపుల్ రోడ్లోని స్వాతి జ్యువెలర్స్ లో పనిచేస్తున్న రవికుమార్, విజయ్ యాదవ్ కు రత్నబాబు గతంలో పరిచయం ఉంది. బంగారం, వెండి వస్తువులు తాకట్టు పెట్టడంతో పాటు ఆయన వద్ద అప్పు కూడా తీసుకున్నాడు. అనంతరం ఫిర్యాదుదారుని బెదిరిస్తూ ఫోన్ పే, నగదు రూపంలో సుమారు 6,80,000 రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సిఐ గుంటూరు జిల్లా ఎస్పీగా గొంతు మార్చి ఫోన్లో బెదిరించినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి లలిత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 25న సాయంత్రం ఏలపాడు రోడ్లోని శ్మశానం వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 40,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించారు. ఎస్టీపీఓ బి జనార్దన్ రావు పర్యవేక్షణలో టౌన్ సీఐ డి రవీంద్రబాబు సలహాతో ఎస్ఐ లలిత్ కుమార్, పీసీలు కె బాబురావు, పి గణేష్, ఎం నాగరాజులు అరెస్టులో పాల్గొన్నారు. సిబ్బందిని అధికారులు అభినందించారు. ఇటీవల తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది. క్రైమ్ నంబర్ 126/26 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 319 క్లాస్ 2, 308 క్లాస్ 5 బిఎన్ఎస్ కేసులో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ రవికుమార్ విజయ్ యాదవ్ అని ఇతను గంగానంపేటలో గోల్డ్ షాపు మరి అతని యొక్క వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నూతలపాటి రత్నబాబు అలియాస్ బుడ్డాయ్ అనే వ్యక్తి
ఇతను నేలపాడు గ్రామం తెనాల్లోనే ఉంటూ పరిచయం ఎప్పటి నుంచో తన ఇంట్లో ఉన్న గోల్డ్ పెట్టుకొని తీసుకుంటే క్రమంలో అంత పరిచయం బాగా పెంచుకుంటాడు. ఆ క్రమంలో అతను కొంత డబ్బుల్ని అప్పుగా తీసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అతను ఇయటం లేదని చెప్పి అతను సిఏ గారని ఎవరో ఒక సుందర్ సిఏ గారని మన జిల్లా ఎస్పీ గారి పేరు చెప్పి ఈ విధంగా అతను ఫోన్ ద్వారా అతన్ని భయపెట్టి అతను మరణ భయం కలిగజేసి అతని నుంచి డబ్బులు రాబట్టడం ఫోన్పే ద్వారా జరిగింది. ఆ క్రమంలో అతను అనుమానించి తర్వాత తెలుసుకొని మోసపోయాలని తెలుసుకొని ఈ యొక్క రవికుమార్ విజయ్ కుమార్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎస్ఐ లలిత్ కుమార్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశాడు. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న అతన్ని రత్నబాబుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అతని దగ్గర నుంచి సుమారు 40,000 రూపాయలు అమౌంట్ రికవరీ చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో గంజా కేసులాగా ఈ కేసుల్లో మా ఎస్పీ వకుల్ జిందాల్ సార్ ఆదేశాల ప్రకారం డిఎస్పీ గారి యొక్క జనార్దన్ గారు ఆ యొక్క పర్యవేక్షణలో మేము మా యొక్క సిబ్బంది పాల్గొన్నాం. ఈ గంజాయి కేసుల్లో ముద్దాయిలైనా సరే వీళ్ళైనా పూర్తిగా మేము అరెస్ట్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కేసులో కూడా తెలియపరచడం ఏంటంటే ఎవరైనా చెబితే వెంటనే నమ్మద్దు. మేము పోలీస్ మని చెప్పి కానీ లేదా ఇంకోటి సిబిఐ అని చెప్పి కానీ ఇంకోటి ఏమైనా ఫోన్ ద్వారా మిమ్మల్ని భయపెట్టినా లేదా ఇంకో విధంగా మెసేజ్లు పెట్టినా మేము అనేక రకాలైన అవగాహన సభలు తెలియపరుస్తున్నాం. సైబర్ నేరగాళ్ళు కానీ అనేక రకాల తెలిసిన వ్యక్తులైనా సరే మిమ్మల్ని భయపెట్టి మోసం చేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని భయపెడతారు. ప్రతి విషయంలో ఇమ్మీడియట్గా మాకు ఫోన్ ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మాకు తెలియపరచండి. మేము అది నిజమో కాదో ఖచ్చితంగా తెలియపరిచి మీకు తెలియపరుస్తాం. వ్యక్తి అనుమానాస్పద మృతిపై తెనాలి 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పట్టణ నాజర్పేటలో కార్పెంటర్ పని చేసుకునే సువర్ణరావు ప్రైవేటు వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్న భార్య 2 పిల్లలతో కలిసి సుమారు 7 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున సువర్ణరావును అతని భార్య బంధువులు ఆటోలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని ఊపిరి ఆడటం లేదని భార్య చెప్పడంతో వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న మృతుడి సోదరుడు తన అన్న మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి మెడపై తాడు చుట్టుకున్న వాపు, తల వెనుక కంటిపై భాగంలో గాయాలు ఉన్నాయి. శబ్దం వస్తే తాను నిద్రలేచానని, భర్త కింద పడిపోయి ఉన్నాడని కంగారు పడి చుట్టుపక్కల వారిని పిలిచి వైద్యశాలకు తీసుకొచ్చానని భార్య తెలిపారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పెదరావూరు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో అరవింద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు చీరలు, పంచెలు, దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు. పక్షవాతంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందజేశారు. 5గురికి 1000 రూపాయల చొప్పున నగదు అందజేశారు. ఈ సందర్భంగా మున్నంగి ప్రభుదాసు మాట్లాడుతూ దాతల సహకారంతో గత 39 సంవత్సరాలుగా ఆలపాడు, మండూరు, పెరవలి గ్రామం, మూల్పూరు, కూచిపూడి, పెదరావూరు, పెరవలి తదితర గ్రామాల్లో అరవింద సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా, హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్, టీడీపీ నాయకులు సుద్దపల్లి నాగరాజు, సంఘస్థులు పి చిట్టిబాబు, పి సువర్ణ, సంఘ అధ్యక్షులు సిహెచ్ సుధాకర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలాడు సురేంద్ర, లంకనాల రామారావు తదితరులు పాల్గొన్నారు. సంతోషం ఒక పక్క సంతోషం, ఒక పక్క దుఃఖం. అందుకని ఏది ఏమైనా ఇలాంటి గొప్పవాళ్ళు, ఒకప్పుడు నేను ఒక్కడనే అన్నం వండుకుని తెనాలి అడుక్కునే వాళ్ళకి పెడతంటే నాకు అసలు ఎవ్వరూ తోడు లేరు. ఒక్క పావు గంటలో భోజనం అయిపోయేది అడుక్కునేవాళ్ళు. ఆ రోజుల్లో చాలామంది రోడ్ల మీద ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ హైదరాబాద్ తోలేము వృద్ధాశ్రమాలలోకి. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అందుకని పల్లెటూరులో ఉన్న పేద ముసలోళ్ళు ప్లస్ గుడ్డివాళ్ళు, చేతులు లేని, కాళ్ళు లేక, ఆ పిల్లలుండి చూడక, పిల్లలు లేక, ఆస్తి లేక ఉన్న ముసలోళ్ళకి మాత్రం ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు నాకు పొద్దున నిన్న రోజు చెప్పారు, నేను వద్దులే ఈ చర్చలు మన నేను రాజకీయాల్లో ఉన్నామని రాజకీయాలు రానని చెప్పాను. వద్దు, వాళ్ళు అది మీరు చేసే మంచి పని చేయండి, కాదంటే ఇప్పుడు కత్తెర సురేష్ వస్తానని చెప్పారు, అన్నయ్య వచ్చారని చెప్పి చాలా బాగుంటాయి, రాజకీయాలు పక్కన పెట్టొద్దని వచ్చాను. ఏది ఏమైనా పేదలందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఇలాగే అందరూ కూడా తనకున్న దానిలో, మనకు ఉన్న దానిలో లేని వారికి ఏదైనా చేయాలనే ఆలోచనతో ముందుకు రావాలని కోరుకుంటూ అందరికీ
ప్రభుదాస్ గారు చేస్తున్నటువంటి గొప్ప పని. ఎందుకంటే డబ్బులు ఉన్నవాళ్ళు చాలామంది ఒక రూపాయి ఇవ్వడానికి కూడా ముందుకు రారు. ఒక పేదవాడు, ఏమి లేనివాడు, ఆటో ఉన్నటువంటి దాంట్లో తాను ఏదో ఒక విధంగా ఎక్కడి నుంచి అన్నా కానీ కాస్త పుస్తకం తీసుకొని వచ్చి దానిని పేదలందరికీ పంచడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. బైబిల్లో మాట ఏంటంటే, నిన్ను వల్లే నీ యొక్క పొరుగు వారిని ప్రేమించండి. అది ఒక గొప్ప స్టేట్మెంట్ అన్నమాట బైబిల్లో. మనం ఎప్పుడైతే ఎదుటి వారిని ప్రేమిస్తామో, ఆదుకుంటామో, మన పిల్లలు, మన కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటుంది. నాగార్జున సాగర్ కుడి కాలువకు తాగునీటిని అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఈఈ రమేష్, జెన్కో అధికారులు కుడి జల విద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ స్విచ్ ఆన్ చేసి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి కాలువకు అధికారులు మొత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. కుడి కాలువ పరిధిలోని చెరువులు, కుంటలు నింపుకొని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని సందర్భంగా సూచించారు. సాగర్ కుడి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రవాణా శాఖకు చెందిన 83 సేవలను ఆన్లైన్ సేవలుగా చేయడం జరిగిందని డీటీసీ సీతారామరెడ్డి పేర్కొన్నారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీతారామిరెడ్డి చెప్పారు. మొదటగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నారు. దానికోసం sardi.parivahan.gov.in సైట్లో లెర్నింగ్ లైసెన్స్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. అనంతరం గుంటూరు, తెనాలి, మంగళగిరిలో ఉన్న ఏదైనా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి కంప్యూటర్ పరీక్ష రాసి లెర్నింగ్ లైసెన్స్ పొందాలని అన్నారు. ఆ తర్వాత 30 రోజుల్లోపు మరలా సైట్లోకి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్కు అప్లై చేసుకోవాలని అన్నారు. ఆ రసీదుతో ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్ట్లో పాల్గొని లైసెన్స్ పొందాలని కోరారు. పౌరులంతా డ్రైవింగ్ లైసెన్స్ కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. డ్రైవింగ్ లైసెన్సు ఒక వాహనం నడపడానికి తప్పనిసరి. ఆ డ్రైవింగ్ లైసెన్స్కి ముందుగా ఆ వాహనాన్ని నడపడానికి నేర్చుకోవడానికి డ్రైవింగ్ నేర్చుకోవడానికి లెర్నింగ్ లైసెన్స్ అని తీసుకోవాల్సి వస్తుంది. ఆ లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవడానికి sardi.parivahan.gov.in అనే వెబ్సైట్లో మీరు వెళ్ళి లెర్నింగ్ లైసెన్స్ అనే దాన్ని ఆప్షన్ని క్లిక్ చేస్తే అక్కడ వరుసగా స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనేది వివరంగా ఉంటుంది. అక్కడ స్లాట్ బుక్ చేసుకున్న వెంటనే ఫీజు పే చేసి స్లాట్ బుక్ చేసుకున్న వెంటనే మీకు స్లాట్ రసీదు డౌన్లోడ్ అవుతుంది. ఏ రోజైతే మీకు స్లాట్ వచ్చిందో ఆ రోజు గుంటూరు జిల్లాలో రవాణా శాఖ కార్యాలయాలు గుంటూరు, తెనాలి, మంగళగిరిలో ఉన్నాయి. ఈ 3 కార్యాలయాల పరిధిలో వాళ్ళు ఆ 3 కార్యాలయాల్లో మీరు ఎంచుకున్న చోటుకి వెళ్ళవచ్చు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఏ విధమైన మధ్యవర్తులు కానీ, సిఎస్సి సెంటర్లు కానీ, ఇంకే విధమైన ఆఫీసు మా రవాణా శాఖ కార్యాలయంలో కానీ ఎవరికి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసి మీకు స్క్రీన్లో వచ్చే ఫీజు తప్ప అదనంగా ఎవరికి ఇవ్వవద్దని, అట్లా ఇవ్వడం కూడా మంచి సంస్కృతి కాదు అని మీరందరూ దీనికి సహకరించి రవాణా శాఖకి, గుంటూరు జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని, మీరందరూ ఈ పౌర సేవలు వినియోగించుకుంటారని మనవి చేసుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని హామీలను అమలు చేసిన కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గంజాయి స్వాధీనం చేసుకున్న 2 టౌన్ పోలీసులు. వ్యాపారిని బెదిరించిన కేసులో నిందితుడు అరెస్ట్.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.